మత్తయి సువార్త 9వ అధ్యాయం 36వ వచనం. मत्ती रचित सुसमाचार 9 अध्याय 36 वचन. యేసుక్రీస్తు ప్రభు తన పరిచర్యలో ముందుకు సాగిపోతున్నాడు. जब प्रभु यीशु मसीह अपने सेवा में आगे बढ़ते जा रहे थे, అనేక పరిచర్యల్లో చాలా సీరియస్ గా ముందుకు సాగిపోతున్నాడు. प्रभु यीशु मसीह बहुत सारी सेवकाएं में आगे बढ़ते जा रहे थे అద్భుతాలు, స్వస్థతలు, సూచక్రియలు, మహత్కార్యాలు और वो జరిగిపోతున్నాయి. अद्भुत कार्य चमत्कार चिन्ह हो रहे थे. వేల ప్రజలు యేసుక్రీస్తు ప్రభు యొక్క వాక్కుకి ఆకర్షింపబడుతున్నారు. हजारों लोग यीशु मसीह की ओर आकर्षित हो जा रहे थे. సడన్ గా ఒక స్థలానికి వెళ్ళగానే अचानक एक स्थान में जाने के बाद భయంకరంగా ఏడుస్తున్నాడు యేసయ్య. वो बहुत भयानक रूप से रोने लगे. ఎందుకు ఏడుస్తున్నాడు శిష్యులకు అర్థం కావట్లేదు. क्यों रो रहे थे शिष्यों को समझ में नहीं आया. ఎందుకు ఏడుస్తున్నాడంటే वो क्यों रो रहे थे? కాపరు లేని గొర్రెలను చూసి ఏడుస్తున్నాడు. क्योंकि वैसे लोगों को देखा जो चरवा नहीं थे, भेड़ समान. తెలుగు బైబిల్లో కాపరు లేని గొర్రెలను చూసి కనికర పడ్డాడు అని ఉన్నది. भाई तेलुगु में लिखा हुआ है कि वो ऐसे भेड़ों को देखा जिनका कोई चरवा नहीं, उन पर तरस खाया. కానీ ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ లో ఏమని ఉన్నదంటే इंग्लिश अनुवाद में क्या है? కాపరు లేని గొర్రెలను చూసి యేసుక్రీస్తు ప్రభు భయంకరంగా ఏడుస్తున్నాడు. वहाँ लिखा है कि जो ऐसे भेड़ों को देखा जिनका कोई चरवा नहीं है, उनको देख के रोने लगे. ఈ లోకంలో అనేక జంతువులకి కాపర్లు ఉన్నా లేకపోయినా నడుస్తది. और ये संसारी के जो जानवर होते हैं, बहुतों को चरवा नहीं रहने से चलता है, కానీ గొర్రెలకి కాపరి కావాలా. लेकिन भेड़ों के लिए चरवा बहुत जरूरी है. కాపరి లేకపోతే గొర్రెలు చనిపోతాయి. अगर चरवा नहीं रहेगा तो भेड़ भटक जाते हैं, కాపరి లేకపోతే గొర్రెలు బలహీనమైపోతాయి. और अगर चरवा नहीं है तो भेड़ कमजोर हो जाते हैं. కాపరి లేకపోతే గొర్రెలు రోగానికి గురైపోయి క్రమక్రమంగా చనిపోతాయి. अगर चरवा नहीं है तो भेड़ बीमार होते 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 मर जाते हैं. మిగతా ఆ జంతువులు సర్వైవ్ కాగలుగుతాయి. दूसरे जो अन्य जानवर है वो बिना चरवा के रह सकते, కానీ గొర్రెలు మాత్రము బ్రతకలేవు. लेकिन जो भेड़ है वो जीवित नहीं रह सकते. గొర్రెలకి ఎప్పుడు కూడా కాపరి కావాలి. चरवा के लिए हमेशा एक भेड़ों के लिए चरवा आवश्यकता है, ఎందుకంటే ఆ గొర్రెలు కాపరి స్వరమును వినే అనుభవం. क्योंकि वो भेड़ों को अपना चरवा का आवाज सुनने की आदत रहता है. కాపరికి గొర్రెల పేర్లన్నీ కూడా తెలుసు. और चरवा को सब भेड़ों के नाम याद रहते हैं. హల్లెలూయా, हालेलुया, హల్లెలూయా. हालेलुया. మన యేసుక్రీస్తు ప్రభు ఎవరంటే हमारा प्रभु यीशु मसीह कौन है? మన మంచి కాపరే. हमारा अच्छा चरवा है. మనం ఎవరమంటే हम लोग कौन है? ఆయన గొర్రెలము. हम उसके भेड़ है. నా ప్రియ సహోదరి, నా ప్రియ సహోదరుడా, मेरे प्रिय भाइयों और बहनों, ఈ లోకంలో నీకు అనేక కాపర్లు ఉండొచ్చు. इस संसार में आपके बहुत सारे चरवा हो सकते हैं. ఒకవేళ నీ బిడ్డలే నీ కాపర్లు, आपके बच्चे आपके चरवा होंगे, నీ డబ్బే నీకు కాపరి, आपका पैसा आपका चरवा होगा, నీ జ్ఞానమే నీకు కాపరి, आपका ज्ञान आपका चरवा होगा, ఒకవేళ నీ ఉద్యోగమే నీకు కాపరి. आपकी नौकरी आपका चरवा होगा. కానీ लेकिन ఈ అంత్య దినాలలో अंतिम दिनों में నీకు యేసుక్రీస్తు కాపరిగా ఉండాలనుకుంటున్నాడు. आपको प्रभु यीशु मसीह आपका चरवा बनना चाहता है. ఆ కాపరికి నీ అంతరంగంలో ఉన్న వేదన తెలుసు. उस चरवा को आपके दिल में जो बहुत तकलीफ उसको मालूम నీ है, అంతరంగంలో ఉన్న గాయాన్ని నీ భర్త కట్టలేడు. और आपके अंदर में जो दुख है वो आपका पति दूर नहीं कर నీ सकता. అంతరంగంలో ఉన్న వేదనను నీ బిడ్డలు आपके తీసుకోలేరు. अंतरंग में जो वेदना है आपके बच्चे दूर नहीं कर सकते. నీకున్న బ్యాంక్ బ్యాలెన్స్ నీ గాయాలని కట్టలేదు. आपका बैंक बैलेंस आपके घावों को नहीं बांध सकता. కానీ అంతరంగంలో ఉన్న గుండె చప్పుడును అర్థం చేసుకొని వాడు కాపరి మాత్రమే. लेकिन अंतरंग में जो दिल का धड़कन है उसको पहचानने वाला वो चरवा है. ఎందుకంటే భూమి పునాదులు వేయబడక మునిపే దేవుడు నిన్ను చూసి ఉన్నాడు. क्योंकि पृथ्वी की नींव डालने के पहले ही उसने आपको देखा है. నీ తలలో ఎన్ని వెంట్రుకలు ఉన్నాయో ఆయన లిఖించి ఉన్నాడు. इस सिर में कितने बाल है वो सबकी संख्या जानता है. ఆయన నిన్ను తన అరచేతుల మీదుగా చెక్కుకొని ఉన్నాడు. उसने आपको अपने हथेली पर आपको छेद के रखा నీ है. కాలగ్రతులన్నీ కూడా ఆయన వశంలో ఉన్నాయి. आपका चाल चलन हमेशा उसके सामने ఈ बना రోజు रहता. దాకా నీకు ఆ మంచి కాపరి అయిన యేసుక్రీస్తు పరిచయం కాలేదేమో. आ सकता है कि वो अच्छा चरवा आपको शायद परिचित नहीं होगा. సంవత్సరాలు గడిచిపోతున్నాయి. वर्ष बीतते जा रहे हैं. నీ కుటుంబంలో వేదన, దుఃఖము కన్నీరే. आपके परिवार में वेदना, दुख और आंसू होंगे. ఎందుకు ప్రభువా నేను బ్రతుకుతున్నాను? क्यों प्रभु मैं जीवित हूँ? ఎంతకాలం ఈ పోరాటాలను कब ఏడుస్తున్నా? तक प्रभु इस प्रकार में इस समस्या में रहूं? ఎంతకాలం ఈ పాపానికి నేను कब బానిసైపోయి तक मैं ये బ్రతకాలి? पाप के गुलामी में रहूं? ఎంతకాలం ఈ పాపంలో నుంచి విడుదలకి మార్గం లేదా? क्या मेरे पापों से छुटकारे का कोई रास्ता नहीं నేను है? అనేక స్థలాలు వెళ్తున్నాను కదా, प्रभु मैं कई जगहों में जा रहा हूँ, అనేక హాస్పిటల్స్ కి వెళ్తున్నాను कई కదా, दवाखानों में जा रहा हूँ, అనేకులకు నా బాధలు చెప్పుకుంటున్నాను కదా. बहुतों को अपनी समस्या बताता हूँ. ఎంతకాలం ఈ పోరాటం
అని ఏడుస్తున్నావు. कब तक ये मेरा समस्या रहेगा? కానీ लेकिन నా ప్రియ సహోదరి సహోదరుడా, मेरे प्रिय भाई और बहनों, నీకు కాపరిగా ఉండటానికి యేసయ్య ఇష్టపడుతున్నాడు. यीशु आपका चरवा बनना चाहता है. యేసుక్రీస్తు ప్రభు నీకు కాపరిగా ఉంటే यीशु अगर आपका चरवा बनेंगे, నీ అంతరంగంలో ఉన్న వేదన ఆయన మాత్రమే आपके గ్రహించగలుగుతాడు. अंतरंग की वेदना को वही समझ सकता है. అందుకనే దావీదు ఒక మంచి మాట అంటున్నాడు. इसलिए दावीद एक अच्छा बात कहता है, యెహోవా నా కాపరి, यहोवा मेरा चरवा है, నాకు లేమి కలుగదు. मुझे कभी घटी नहीं होगा. God is my shepherd. यहोवा मेरा चरवा है, నాకు లేమి కలగదు. मुझे कमी नहीं होगा. దావీదు జీవితంలో ఎక్కడికి పోయినా కానీ విజయాలే. दावीद के जीवन में वो जहां भी जाता था विजय मिलता था. ఎక్కడ కూడా ఆయనకు ఓటమి అనేది లేదు. कहीं पर भी वो असफल नहीं हुआ. గొర్రెల కాపరిగా ఉన్నప్పుడు దావీదుకి కాపరి ఎవరంటే और दावीद जब चरवा था, उसका चरवा कौन था? ఆ దేవాది దేవుడే కాపరే. और वो परमेश्वर उसका चरवा था. దావీదు సింహాసనం ఎక్కినప్పుడు దావీదుకు కాపరి ఎవరంటే और दावीद जब सिंहासन में बैठा, उसका चरवा कौन था? ఆ దేవుడే తనకు కాపరే. वही परमेश्वर उसका चरवा था. దావీదు అంచెలు అంచెలుగా దీవించబడుతూ ఉన్నప్పుడు जैसे दावीद धीरे धीरे बढ़ते जा रहा था, దావీదు యొక్క కాపరి ఎవరంటే दावीद का चरवा कौन था? ఆ దేవుడే తన కాపరే. वही परमेश्वर उसका चरवा था. కొన్నిసార్లు పేదరికంలో ఉన్నప్పుడు ఆయన మనకి కాపరిగా ఉంటాడు. कभी कभी हम जब गरीब होते हैं तो हमारा चरवा रहता है. భయంకరమైన దారిద్రతలో ఉన్నప్పుడు ఆయన మనకి కాపరిగా ఉంటాడు. जब बहुत ही कंगाली में रहते हैं तो हमारा चरवा रहता है. కానీ క్రమక్రమంగా దేవుడు మెటీరియలిస్టిక్ బ్లెస్సింగ్స్ తో మనల్ని బ్లెస్ చేయగానే, जैसे जैसे हम लोग आशीषित होते जाते हैं, మనకి ఫైనాన్షియల్ బ్లెస్సింగ్స్ ఇవ్వగానే, आर्थिक आशीष जब हमें प्राप्त होता है, మనకి ఇహలోక సంబంధమైన దీవెనలు ఇవ్వగానే, इस संसारिक सारे आशीर्वाद मिलने के बाद క్రమక్రమంగా దేవుణ్ణి మనం మర్చిపోతాం. और फिर धीरे 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 हम उस परमेश्वर को भूलने लगते हैं. హల్లెలూయా, हालेलुया, హల్లెలూయా. हालेलुया. అందుకనే అనేక కుటుంబాలలో తెలియని ఒక శాపం అనేది తాండవిస్తుంది. इसलिए बिना जाने बहुत सारे परिवारों में एक श्राप कार्य कर रहा है. అందుకని అపోస్తుల కార్యము 2వ అధ్యాయము 25వ వచనం, इसलिए प्रेरितों के काम 2 अध्याय 25 वचन, దావీదు ఒక మంచి మాట అంటాడు. दावीद एक अच्छा वचन कहता है, ఇదిగో ఆయన మీదనే నా గురి నిలుపుకొని ఉన్నాను. देखो वो अपनी दृष्टि मेरे ऊपर में रखा है. ఆయన నా కుడి పార్శ్వమున ఉన్నాడు గనక నేను కదల్చబడను. वो मेरे दाहिनी ओर खड़ा है, इसलिए मैं नहीं हिलता हूँ. హల్లెలూయా, हालेलुया, హల్లెలూయా. हालेलुया. దావీదుకున్న బ్యూటీ, दावीद की सुंदर था, ఆయన వైపు నేను గురి నిలుపుకొని ఉన్నాను. उसकी ओर में अपना ध्यान लगा के रहूं. ఆయన నా కుడి పార్శ్వమున ఉన్నాడు. वो मेरे दाहिनी ओर है, నేను కదల్చబడను. मैं कभी हिलता नहीं. ఎప్పుడు దావీదుకు కాపరి ఎవరంటే ఆ దేవాది దేవుడు. और हमेशा दावीद का चरवा कौन है? वो परमेश्वर पिता है. బయటికి వెళ్ళేటప్పుడు ఆ దేవునితో వెళ్ళేవాడు. और बाहर जाते समय प्रभु के साथ में जाता था. ఆ యుద్ధంలో నిలబడ్డప్పుడు ఆ కాపరితో ఉండేవాడు. और वो युद्ध में जाते समय वो चरवा उसके साथ रहता था. క్రమక్రమంగా అంచెలు అంచెలుగా ఎదుగుతున్నాడు దావీదు. और क्रमानुसार वो धीरे धीरे दावीद बढ़ते जा रहे थे. కానీ ఒకానొక దినమున लेकिन एक दिन ఒక స్త్రీ స్నానం చేస్తున్నది. एक स्त्री स्नान कर रही थी. ఆ స్త్రీని చూసి और स्त्री को देखकर ఆ స్త్రీతో వ్యభిచారం చేసేసాడు. और स्त्री के साथ उसने व्यभिचार किया. అంతేకాక उतना ही नहीं, తన భర్తని నిర్దాక్షిణ్యంగా చంపించేసి, और उस स्त्री के पति को उसने बिना निर्दयी से उसको मार दिया. దావీదు ఏ రోజు కూడా అట్లా చేస్తాడని దేవుడు అనుకోలే. कभी भी दावीद इतना पाप करेगा उसने नहीं सोचा. ఏ దావీదైతే ఈ మాట అన్నాడో, जिस दावीद ने ये बात कहा था, ఎల్లప్పుడూ నా గురి ఆయన మీదనే నేను నిలిపి ఉన్నాను. और उसने कहा था कि मैं अपनी दृष्टि हमेशा उसके ऊपर लगाता ఆయన हूँ. నా కుడి పార్శ్వమున ఉన్నాడు గనక నేను కదల్చబడను. वो मेरी दाहिनी ओर है, मैं कभी हिलाए नहीं जाता. ఏ దావీదైతే అన్నాడో, जो दावीद ऐसा बोलता था, ఆ దావీదే ఆ స్త్రీతో పాపంలో పడిపోయాడు. और वही दावीद उस स्त्री से पाप में गिर गया. చాలా సార్లు మన జీవితంలో కూడా बहुत से बार अपने जीवन में తెలియని శాపం రావటానికి, और जो अनजाना श्राप आता है, నీ కుటుంబంలో కలతలు రావటానికి, आपके परिवार में तकलीफ आने का, నీ కుటుంబంలో మెంటల్ ప్రెషర్స్ రావటానికి, और आपके परिवार में बहुत टेंशन आने का, మొదటిగా దేవునికి ఇచ్చిన స్థానము నువ్వు దూరం చేసుకున్నావు. और उसका कारण है कि जो पहला स्थान आप प्रभु को दिए थे उससे दूर चले गए. ప్రారంభంలో ఆ కాపరిని నువ్వు ఎంతగానో ప్రేమించినావు. शुरुआत में आप उस चरवा से बहुत प्रेम करते थे. కానీ అంచెలు అంచెలుగా నువ్వు దీవించబడ్డ తర్వాత जैसे आप
धीरे धीरे बढ़ते जा रहे थे ఆ కాపరిని నువ్వు విడిచిపెట్టేసిన और आप उस चरवाह से आप दूर चले गए। నేను ఏమైనా చేయగలుగుతాను అనుకున్నావు, आप सोचे कि मैं अकेला कुछ भी कर सकता నా हूँ, డబ్బు ద్వారా కుछ भी कर सकता అనుకుంటున్నావు, आप सोचे पैसे के द्वारा मैं कुछ भी कर सकता हूँ, నా జ్ఞానం ద్వారా నేను ఏమైనా मैं చేయగలుగుతాను अपने ज्ञान से అనుకుంటున్నావు। कुछ भी कर सकता हूँ। ఈ రోజు నా ప్రియ సహోదరి సహోదరుడా, आज मेरे प्रिय भाई और बहनों, ఎందుకు నీ కుటుంబంలో శాపం, आपके परिवार में श्राप क्यों है? ఎందుకు నీ కుటుంబంలో పోరాటాలు, क्यों आपके परिवार में झगड़े हैं? ఎందుకు నీ కుటుంబంలో మానసికమైన ఒత్తిళ్లు? आपके परिवार में क्यों गुलाम जैसे है? ఒకటే ఒక కారణం, एक ही एक कारण है, ఆ మహిమ కలిగిన దేవుడి నుంచి నువ్వు దూరం అయిపోయినావు, उस महिमा में परमेश्वर से आप दूर चले ఆ गए, కాపరి నుంచి నువ్వు దూరం అయిపోయినావు। उस चरवाह से आप दूर चले गए हैं। కానీ ఈ రాత్రి నీకు శుభవార్త, लेकिन आज रात को आपको ఈ सुसमाचार, సభలు ఎందుకంటే ये सभा क्यों है? ఆ కాపరి నీ కోసం కనిపెట్టుకొని ఉన్నాడు। और वो चरवाह आपका इंतजार कर रहा है। ఈ రాత్రి మరలా ఆ కాపరి నిన్ను పిలుస్తున్నాడు। आज रात को वो चरवाह आपको बुला रहा నువ్వు ఏ है। పాపంలో ఉన్నావు, आप कौन से पाप में ఏ है, బలహీనతలలో कौन ఉన్నావు, सी कमजोरी में है, ఒకవేళ సంవత్సరాల తరబడి నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయినా, क्या बहुत से वर्षों छोड़कर चला गया కానీ तू, స్టిల్ ఐ లవ్ యూ। फिर भी मैं आपसे प्यार करता हूँ। ఈ రాత్రి సభలు ఎందుకంటే ये सभा रात में क्यों है? కోల్పోయిన మహిమని మరలా దేవుడు ఇవ్వబోతున్నాడు। जो महिमा आपने खोया वापस मिलने के लिए, ఆ తెగిపోయిన బంధం మరలా वो కట్టబడబోతున్నది। टूटा हुआ बंधन फिर से जोड़ने के लिए చేతులు పైకెత్తి గట్టిగా చప్పట్లు हाथ కొడదాం। उठाकर परमेश्वर को ताली बजाइए। ఎప్పుడైతే దావీదు పాపం చేస్తున్నాడో जब दावीद ने पाप किया, దేవుడు విడిచిపెట్టలే, प्रभु उसको नहीं छोड़ा, ఇమీడియట్ గా నాతానును పంపించినాడు। तो तुरंत उसको नातान के भेज दिया। నాతాను, नातान, దావీదుని నేను ప్రేమిస్తున్నాను। दावीद से मैं प्यार करता हूँ। డేవిడ్, दावीद, ఐ లవ్ యు డేవిడ్, मैं तुझसे प्यार करता ఐ हूँ, లవ్ యు డేవిడ్। मैं तुझसे प्यार करता నువ్వు हूँ। పాపం చేసినావు కదా, तूने पाप किया है, నీ పాపాన్ని ఒప్పుకుంటే तो अगर पाप मान लेगा, నిన్ను క్షమించి मैं तुझे क्षमा करके నన్ను నీ బిడ్డగా చేర్చుకో। मैं तुझे अपना बेटा बनाऊंगा। హల్లెలూయా। हालेलुया। అంత భయంకరమైన పాపానికి బానిస అయిపోయినా ऐसा भयानक पाप के गुलाम बन गया था పరిగెత్తుకుంటూ వచ్చిన और కాపరి, दौड़कर उसके सामने आया కాపరిని దావీదుని హత్తుకున్న దేవుడు और चरवा ने उसको अपने गले लगाया ఈ సభల ద్వారా और इस सभाओं के द्वारा నిన్ను హత్తుకోబోతున్నా। आपको ऐसे गले लगाएगा। చేతుల పైకెత్తి గట్టిగా दोनों हाथ చప్పట్లు उठा के प्रभु को धन्यवाद दीजिए। యేసుక్రీస్తు ప్రభు ఒక రోజు यीशु मसीह एक दिन పేతురుతో అన్నాడు, पतरस से कहा, పేతురు पतरस 3 సార్లు 3 बार నేను ఎరగనని నువ్వు బొంకుతావు। तूने कहा कि मैं तुझे नहीं जानता। పేతురు అంటున్నాడు, पतरस बोला, లేదయ్యా అది ఎన్నడూ కూడా జరగదు, प्रभु ऐसा कभी नहीं होगा, బికాస్ ఐ లవ్ యూ జీసస్। क्योंकि यीशु मैं आपसे प्यार करता हूँ। నా కోసం నీ ప్రాణాన్ని ఇస్తా। मैं अपना प्राण तेरे लिए दूंगा। యేసుక్రీస్తు ప్రభు సిలువకు అప్పగింపబడ్డ తర్వాత लेकिन यीशु मसीह क्रूस पर मरने के बाद పేతురు 3 సార్లు బొంకుతాడు, और 3 बार वो इनकार करता। पतरस 3 సార్లు బొంకుతాడు। 3 बार इनकार करता है। అప్పుడే యేసుక్రీస్తు వెళ్తూ ఉంటాడు, तब यीशु मसीह उसकी तरफ देख रहा, అక్కడ పేతురు నిలబడి ఉంటాడు। वहाँ पतरस वहाँ खड़ा रहता है। పేతురు ఏడుస్తూ ఉంటాడు, पतरस रो रहा है, ఆ గిల్టీ ఫీలింగ్ తో ఏడుస్తూ ఉంటాడు। वो उसकी गलती के कारण वो रो रहा था। యేసయ్యనే చూస్తున్నాడు। यीशु उसकी तरफ देख रहा था। నేను చెప్పిన కదా పేతురు, पतरस तो मैंने कहा ना, నువ్వు అబద్ధాలు तू ఆడతావని, झूठ बोलेगा, నువ్వు ఎట్లా నమ్మక ద్రోహం तू చేస్తావు, कभी मेरा धोखा देगा। మిగతా వారిని నేను తీసుకెళ్లకుండా నిన్ను రూపాంతరం కొండ మీద తీసుకెళ్ళినా, दूसरों को मैं लेकर नहीं गया, लेकिन तुझे रूपांतर पर्वत पर ले నీకు गया। ఎప్పుడు నేను ప్రథమ స్థానం ఇచ్చిన, मैं हमेशा तुझे पहला स्थान दिया। నువ్వు ఎంత నమ్మక ద్రోహం तूने చేస్తావు कितना मुझे धोखेबाज किया। అని యేసయ్య అనలే। लेकिन यीशु ऐसा नहीं बोला, యేసయ్య ఇట్లనే చూస్తున్నాడు। यीशु ऐसा देखने रहा। పేతురు पतरस 3 సార్లు అబద్ధాలు ఆడినా కదా, 3 बार तूने इनकार किया, దానిని బట్టి వేదనతో ఏడుస్తున్నావు కదా। फिर भी तू वेदना के साथ रो रहा है ना। స్టిల్ ఐ లవ్ యూ फिर పేతురు, भी पतरस मैं तुझसे प्यार करता हूँ। ఐ విల్ ప్రే ఫర్ యూ मैं పీటర్। तेरे लिए प्रार्थना करूंगा। గట్టిగా पतरस, చప్పట్లు కొడదాం। ताली बजाइए जोर से, गट्टिगा। जोर से। పేతురు, पतरस నేను నిన్ను मैं ప్రేమిస్తున్నాను। तुझसे प्यार करता हूँ। నువ్వు అబద్ధాలు ఆడినా तूने झूठ बोला, అయినా నిన్ను फिर ప్రేమిస్తున్నాను। मैं तुझसे प्यार करता हूँ। నీ గురించి నేను ప్రార్థన मैं చేస్తాను। तेरे लिए प्रार्थना करूंगा। అది కాపరి యొక్క ప్రేమ। यह है चरवा का प्रेम। చేతుల పైకెత్తి గట్టిగా చెప్పు। दोनों हाथ उठा के प्रभु को धन्यवाद दीजिए। ఈ రోజు ఎందుకు ఇక్కడికి నడిపించబడ్డావంటే
अगर आज यहाँ पर उपस्थित आप है ఆ కాపరితో నీ బంధం తెగిపోయింది. और वो चरवा के साथ आपका संबंध टूटा है, సంవత్సరాల తరబడి నీకు సొంత మార్గాలు ఎన్నుకొని పరిగెత్తుతున్నావు. वर्षों से आप खुद का मार्ग ढूंढ कर आप जा रहे కానీ हैं, ఈ రోజు ఎందుకు ఇక్కడికి నడిపించబడ్డావంటే लेकिन आज रात को प्रभु ने आप यहाँ क्यों लेकर आया? మరలా ఆ కాపరితో నీకు బంధం అంటు కట్టబడు. फिर से आपके चरवा के साथ आपको जोड़ना चाहता है, కోల్పోయినవన్నీ ప్రభు నీకు ఇవ్వబోతున్నాడు. और जो आपने जिनको खोया वो आपको मिलेगा. చేతులు పైకెత్తి గట్టిగా చప్పట్లు और दोनों हाथ उठाकर जोर से ताली बजाओ. మా బెల్లంపల్లి ప్రెమిసెస్ ఒక అడవిలో ఉంటది. और हमारा बेल्लमपल्ली का प्रेमिसेस जो है वो एक जंगल जैसा एरिया में रहता है. 2001-2002 లో और 2001-2002 में ఆ అడవిలో నేను ప్రార్థన చేసుకుంటూ ఉన్నా. और जंगल में मैं प्रार्थना कर रहा था, అప్పుడు ఒక కాపరి తన గొర్రెలనంతా కూడా అక్కడ మేపుతూ ఉన్నాడు. और वहां पर एक चरवा अपने भेड़ों को वहां पर चरा रहा था. నేను ఆ కాపరి దగ్గరికి వెళ్ళి, मैं उस चरवा के पास जाकर, కాపరి గారు वो चरवा जी, ఒక చిన్న గొర్రెను నాకు ఇవ్వవా, నేను కొద్దిసేపు ఆడుకుంటానన్నా. मैं बोला छोटा सा एक भेड़ मुझे दीजिए, मैं उससे खेलूंगा. పర్వాలేదు సార్, దాందేమున్నది, ఆ చిన్న గొర్రెను తీసుకో అన్నాడు. उसने बोला ठीक है सर, आप लेना चाहते हैं तो छोटा भेड़ ले लीजिए, कोई बात नहीं. ఆ గొర్రెను తీసుకొని उस छोटे भेड़ को लेकर కొద్దిసేపు ఆడుకున్నా. उसके साथ मैंने खेला. దేవుడు ఎందుకు కుక్కను ఎందుకోలే, क्यों परमेश्वर ने कुत्ते को नहीं चुना? నక్కను ఎందుకోలే, क्यों उसने लोमड़ी को नहीं चुना? ఎందుకు దేవుడు గొర్రెనే ఎన్నుకున్నాడు? क्यों परमेश्वर ने भेड़ को चुना है? దాంట్లో ఉన్న బ్యూటీ ఏంటిది? उसकी सुंदरता क्या है? అది దాన్ని పెట్టుకొని పరిశుద్ధాత్మ దేవుణ్ణి అడుగుతున్నా. और उसको पकड़कर मैं पवित्र आत्मा से पूछ रहा था, 3-4 गंటల దాకా దాంతో ఆడినా, और इस प्रकार 2-3 घंटा उसके साथ मैंने खेला, దాన్ని వదిలేసిన. उसके बाद छोड़ दिया. ఆ చిన్న గొర్రె और वो छोटा भेड़, మందలోకి వెళ్ళకుండా और वो भेड़ झुंड में जाने के बजाय ఇంకొక వైపున పరిగెత్తుకుంటూ और వెళ్ళిపోయింది. दूसरे तरफ से वो चला गया. అది నాకు తెలియదు, అది ఇంకొక దారిలో వెళ్ళిపోయిందని. मुझे नहीं मालूम कि वो दूसरी तरफ चला गया. అక్కడ 1000 గొర్రెలు ఉన్నాయి, वहां पर हजारों भेड़ थे, అక్కడ కాపరి ఉన్నాడు, वहां चरवा है, అక్కడికి వెళ్ళలే, वहां नहीं गया, ఇంకొక దారిన వెళ్ళిపోయింది. दूसरे रास्ते में चला गया. 5:30-6 o'clock కి నా దగ్గరికి కాపరి వచ్చినాడు. और 5:30-6 बजे वो चरवा मेरे पास फिर से आया. సార్ నా గొర్రె ఇవ్వండి అన్నాడు. सर भेड़ मुझे दे दीजिए. నేను అప్పుడే వదిలిపెట్టేసినాను. मैंने बोला भैया मैं तो तभी छोड़ दिया. లేదు సార్, ఆ గొర్రె నా దగ్గరికి రాలేదు सर वो भेड़ मेरे पास वापस नहीं आया. లేదు బాబు, నేను అప్పుడే వదిలిపెట్టేసి. नहीं बेटा, मैंने तभी छोड़ दिया उसको. ఆ కాపరి వెళ్ళి చూస్తూ ఉన్నాడు. और वो चरवा जाके ढूंढ रहा ఎత్తుకుతూ ఉన్నాడు. और ढूंढने लगा, చీకటి పడుతూ ఉన్నది. और अंधेरा हो रहा था ఎత్తుకుతూ और ఉన్నాడు. ढूंढ रहा था. మళ్ళా పరిగెత్తుకుంటూ నా దగ్గరికి వచ్చి, और फिर से दूर से उसके मेरे पास आया. సార్ ప్లీజ్ సార్, ఆ గొర్రె ఎక్కడో చెప్పండి సార్. सर मुझे बताइए वो भेड़ कहाँ पर है? అది నిన్ననే పుట్టింది సార్, ఆ గొర్రె. सर वो कल ही उसका जन्म हुआ है, దానికి నడకలేదయ్యా. वो चलना नहीं जानता है. ప్లీజ్ ఎక్కడ ఉన్నదో చెప్పండి. कृपा करके बताइए कहाँ पर है. లేదు బాబు, నేను मैंने వదిలిపెట్టి. बोला नहीं मालूम मुझे. చివరికి అడుగుతుంటే నేనన్నా, దానికి ఎంత డబ్బులు కావాలో చెప్పు, నేను డబ్బులు ఇస్తానన్నా. मैंने बोला जब वो ज्यादा बोल रहे तो बोले इसका कितना पैसा मुझे बोल, मैं दे दूंगा. అప్పుడు ఆ కాపరికి భయంకరంగా కోపం వచ్చేసి, और वो चरवा को बहुत जोर से गुस्सा आया, నీ డబ్బులు ఎవరికి కావాలి సార్? तेरे पैसे किसको चाहिए? నా గొర్రె నాకు కావాలి, मेरा भेड़ मुझे चाहिए, అది నా బిడ్డ, वो मेरा बेटा है, అది దాన్ని నన్ను భుజాల మీద ఎక్కించుకొని నేను నడిపిస్తాను. और उसे मैं अपने कंधे पे लेकर जाता हूँ मैं. అప్పుడు బయటికి వెళ్ళిపోయినాడు. तब मैं बाहर निकला, వెతుకుతూ ఉన్నాడు. उसको ढूंढने लगा. చీకటి పడుతున్నది, अंधेरा हो रहा था, ఆ ముళ్ళ పొదలు ఎత్తుతున్నాడు, और वहां पर जो झाड़ियां तो उठा रहा था, రకరకాల విజిల్లు కొడుతున్నాడు. और अलग अलग प्रकार से वो सीटी बजा रहा था. కిటికీలో నుంచి చూస్తున్నా, मैं खिड़की से देख रहा था, ఒక చెట్టు కింద కూర్చొని తలబట్టుకొని ఏడుస్తున్నాడు. और वो झाड़ के नीचे बैठकर इस प्रकार रो रहा था, ఎక్కడికి పోయినావు బిడ్డ నువ్వు? तू कहाँ गया मेरे बेटे? ఎక్కడికి పోయినావు? तू कहाँ गया बेटा? తలబట్టుకొని ఏడుస్తున్నాడు. इस प्रकार सिर पकड़ कर रोने लगा. అప్పుడు నా వెనకాల ఉండి పరిశుద్ధాత్మ దేవుడు అంటున్నాడు, तब मेरे पीछे पवित्र आत्मा बोलने लगा, అదే నానా यही मेरे बेटे, కాపరి యొక్క ప్రేమ. चरवा का प्रेम वही है. చేతులు పైకెత్తి చప్పట్లు కొట్టు. हाथ उठा के ताली बजाइए. ఈ లోకంలో అందరు మనల్ని వదిలిపెట్టేస్తారు బిడ్డ. इस संसार के लोग हमको छोड़ देते हैं. నీ భర్త ప్రేమలో మార్పు కలుగుతుంది, आपके पति के प्रेम बदलता నీ है, భార్య ప్రేమలో మార్పు आपकी కలుగుతుంది, पत्नी का प्रेम बदलता है, నీ బిడ్డలు మ్యారేజ్ చేసుకొని బాయ్ బాయ్ అని వెళ్ళిపోతారు. आपके बच्चों की शादी होने के बाद बाय बाय बोलकर चले जाते నీ हैं. ఒంటరితనంలో आपके अकेलेपन में నీ బెడ్ దగ్గర ఉండేది ఒకరే ఒకరు, आपके बेड के पास रहने वाले एक ही है. ఆయననే మంచి కాపరి అనే वही
अच्छा चरवा है। చేతులు పైకెత్తి గట్టిగా दोनों చప్పట్లు हाथ కొడదాం. उठा के जोर से ताली बजाइए। ఈ డబ్బు మనల్ని విడిచిపెట్టి వెళ్ళిపోతుంది. ये पैसा हमको छोड़ के चले ఈ जाएगा, జ్ఞానం మనల్ని విడిచిపెట్టి ये ज्ञान వెళ్ళిపోతుంది. हमको छोड़ के चले जाएगा। మన పార్టీ లీడర్స్ అయితే మన కార్యకర్తలు మనల్ని విడిచిపెట్టి వెళ్ళిపోతారు. पार्टी के लीडर हो, कार्यकर्ता हमको छोड़ के जाएंगे। నీలం సంజీవ రెడ్డి మన రాష్ట్రపతి ఉండిగా ఉండే. नीलम संजीव रेड्डी जो हमारे राष्ट्रपति थे, ఆయన 5 సంవత్సరాలు రాష్ట్రపతిగా ఉండే. वो 5 साल तक राष्ट्रपति थे, ఉన్నతమైన పదవిలో ఉన్నాడు. बहुत ऊंचे पद पे थे। కానీ ఎప్పుడైతే ఆయన పదవి దిగిపోయినాడో लेकिन जब उसका पदवी से निकल गया, ఆ కుటుంబాన్ని ఆదరించేవారు లేరు. उसको परिवार को देखने वाला कोई नहीं ఆయన था। అధికారంలో ఉన్నప్పుడు जब अधिकारी में था, అందరూ రెస్పెక్ట్ ఇచ్చినారు. सब उसको सलाम ठोकते थे, పదవి దిగగానే लेकिन जब पदवी उसका नीचे ఆ उतरा, కుటుంబాన్ని చూసేవారు లేరు. उसके परिवार की तरफ ध्यान देने वाला नहीं కాబట్టి है। ఈ లోకంలో డబ్బు కావచ్చు, संसार में पैसा होगा, జ్ఞానం కావచ్చు, ज्ञान होगा, పలుకుబడి కావచ్చు, और धन संपत्ति అది होगा, ఏదైనా वो కావచ్చు, कुछ भी क्यों न हो, మనతో శాశ్వత కాలం ఉండదు. हमेशा हमारे साथ नहीं रहेगा। మనతో ఉండేది हमारे साथ रहने वाला ఆ ప్రేమ కలిగిన యేసయ్య वो మాత్రమే. प्रेमी प्रभु यीशु मसीह है। ఆయననే ప్రధాన కాపరి అనే वही हमारा प्रधान चरवाहाने वाला చేతుల है। పైకెత్తి గట్టిగా చప్పట్లు కొడదాం. हाथ उठा के जोर से तालियां बजाएंगे। ये दुनिया 2 दिन का मेला है. ये दुनिया 2 दिन का मेला है। खाली आया काले आया है खाली जाना. और काले हमें जाना है। ओसामा बिन लाडेन, ओसामा बिन लाडेन अल ఖైదా जो अल कायदा का मुखिया था, 2 విమానాలను హైజాక్ చేసినాడు. और 2 विमानों को हाईजैक कर लिया। వరల్డ్ ట్రేడ్ సెంటర్ లో చాలా మంది బిజీగా ఉన్నారు. और वर्ल्ड ट्रेड सेंटर में बहुत लोग बिजी थे। కోటీశ్వరులు, లక్షాధికారులు ఉన్నారు. वहाँ पर करोड़पति लोग बैठे हुए थे, చాలా బిజీగా ఉన్నారు. बहुत बिजी वहाँ पर है। సడన్ గా 2 ప్లేన్స్ హైజాక్ అయినాయి. और सडन में 2 प्लेन हाईजैक हो गए, ఆ 2 విమానాలు దూసుకుంటూ వచ్చేస్తున్నాయి. और 2 हवाई जहाज दौड़कर आ रहे थे। ఏ రోజు కూడా ఎక్స్పెక్ట్ చేయలే ఆ ఇన్సిడెంట్ జరుగుతుందని. कभी किसी ने भी सोचा नहीं ऐसा होगा, కానీ ఆ 2 వచ్చి ఆ ట్విన్ టవర్స్ ని ఢీకొనగానే और दोनों हवाई जहाज आकर ट्विन टावर को जब लगे है, కొన్ని వేల మంది చనిపోయినారు. वहां पर हजारों लोग मर गए। ఈ ఓసామా బిన్ లాడెన్ పరారులో ఉన్నాడు. और उस समय ओसामा बिन लाडेन फरार में थे। హెచ్విటి ప్రకటించబడ్డది. HVT प्रचार किया गया। ఓసామా బిన్ లాడెన్ దొరికితే ఎవరినైనా పట్టిస్తే కొన్ని మిలియన్ల డాలర్స్. और ऐसा समाचार सब चारों तरफ फैल गया कि ओसामा बिन लाडेन कोई पकड़ के देगा, उसको मिलियन रुपए मिलेंगे। 9 సంవత్సరాలు సెల్ ఫోన్ వాడలే ఓసామా బిన్ లాడెన్. 9 साल तक फिर से ओसामा बिन लाडेन ने मोबाइल फोन इस्तेमाल नहीं किया, చివరికి పాకిస్తాన్ లో వెళ్ళి షెల్టర్ తీసుకుంటున్నాడు. और वापस जाकर वो पाकिस्तान में रहने लगा था। ఆ షెల్టర్ తీసుకునే టైంలో ఒక్క ఫోన్ చేసినాడు అంతే భార్యకి. और जब वहां पर वो रहकर एक ही बार अपनी पत्नी को फोन किया, ఆ ఒక్క ఫోన్ కాల్ ద్వారా అమెరికన్ మిలిటరీ ఫోర్స్ అంతా కూడా దిగిపోయింది. और एक ही फोन के द्वारा पूरा अमेरिका का मिलिट्री फोर्स वहां आ నేను गया। ఎవ్వరికి దొరకను అనుకున్నాడు ఓసామా బిన్ లాడెన్. ओसामा बिन लाडेन ने सोचा मैं किसी को कभी नहीं मिलूंगा, కానీ ఒక్క సెల్ ఫోన్ ద్వారా తన ప్రాణాలు కోల్పోయినాడు. लेकिन एक सेल फोन करने के द्वारा उसका प्राण चला गया। నేను ఎవ్వరికి దొరకను అనుకున్నాడు. उसने सोचा कि मैं किसी को नहीं मिलूं, ఏ అమెరికన్ గవర్నమెంట్ నన్ను ఏం చేయలేదు అనుకున్నాడు. उसने सोचा कोई अमेरिका का सरकार मुझे कुछ नहीं करेगा, ఒక్క కాల్ ద్వారా తన ప్రాణాన్ని కోల్పోయినాడు. लेकिन एक फोन करने के द्वारा पकड़ा गया और मर गया, ఈ वहां मर ఎగ్జాంపుల్స్ गया। అన్ని కూడా నేను ఎందుకు చెప్పడానికి కారణం ఏంటి? ये सारी घटनाओं को याद दिलाने का मेरा उद्देश्य क्या ये है? दुनिया 2 दिन का मेला है. ये दुनिया 2 दिन का मेला, ఖాళీ ఆయా ఖాళీ జానా. ఖాళీగా వచ్చినాం ఖాళీగా వెళ్ళిపోతాం। కానీ लेकिन మనకి ఎవరు కాపరిగా ఉండాలనుకుంటున్నాడంటే हमें कौन चरवा रहना चाहता है? యేసయ్య కాపరిగా ఉండాలి. यीशु हमारा चरवा रहना చేతుల चाहता है। పైకెత్తి గట్టిగా हाथ చెప్పండి. उठा के जोर से तालियां बजाइए। ఈ సభలు ఎందుకంటే ये सभा क्यों है? ఈ రోజు మరలా నువ్వు కాపరి దగ్గరికి आज రాబోతున్నావు. वापस पिता आपके पास आना चाहिए। ఎంత మందికి కాపరి కావాలా? చేతుల పైకెత్తి చప్పట్లు కొట్టండి. कितने लोगों को चरवा चाहिए? अपना हाथ उठाकर ताली बजाइए। హల్లెలూయా. हालेलुया। అందుకనే యేసుక్రీస్తు ప్రభు ఏడ్చింది. इसलिए यीशु मसीह रोया था, కాపరి లేని గొర్రెలను చూసి ఏడ్చినాడు. और ऐसे भेड़ों को देखा जिनका कोई चरवा नहीं है, वो रोने लगा। దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ షెపర్డ్. और यही चरवा की सुंदरता है, దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ షీప్. यही भेड़ का सुंदरता है, దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ ఫ్లాక్. और यही झुंड का सुंदरता है। అందుకనే యేసుక్రీస్తు ప్రభు ఏడ్చినాడు. इसलिए प्रभु यीशु मसीह रोए थे। హల్లెలూయా. हालेलुया। బేతనియా ప్రాంతంలో లాజరు చనిపోయినాడు. बेतनिया के प्रांत में लाजर मर गया था। యేసయ్యకి ఇన్ఫర్మేషన్ వచ్చింది. यीशु को खबर आ गया, జీసస్ కమ్ ఇమిడియట్లీ. यीशु तू जल्दी आ जा, రా త్వరగా. तू जल्दी आ जा। లాజరు చనిపోయి 4 రోజులు అవుతుంది. लाजर मरकर 4 दिन हो चुका था, శరీరం అంతా కూడా కుళ్ళిపోయింది. और उसका शरीर पूरा
एक प्रकार सड़ने लगा అప్పుడు था। ఏమి ఎరగనట్టే వచ్చేస్తున్నాడు. वैसा आने लगा कि वो कुछ जानता ही नहीं है। మరియనేమో అలిగి ఇంట్లో కూర్చుంది. और मरिया चिड़ के मतलब वो दुख होकर वो अपने घर में पड़ी थी। మార్తనేమో పరిగెత్తుకుంటూ వచ్చింది. और मार्ता दौड़कर उसके पास आई। యేసయ్యా यीशु నువ్వు ఉంటే तू अगर होता లాజర్ బ్రతికేవాడు. लाजर जिंदा रहता था। ఎందుకు లేవేసయ్యా? प्रभु आप क्यों नहीं है? నువ్వు బేతనియాకు వచ్చినప్పుడల్లా आप बेतनिया जब आते थे అన్ని మేము చూసుకున్నాం. నేను सब आपका इंतजाम करते మంచి थे। అకామిడేషన్ ఇచ్చిన, अच्छा आपको रहने की सुविधा, తగిన మంచి భోజనం अच्छा పెట్టిన. भोजन आपको दिया। ఏం తక్కువ చేసిన आपको क्या कम किया हमने? ఎందుకు రాలే నువ్వు? प्रभु आप क्यों नहीं आए? ఇప్పుడు వచ్చి ఏం చేయాలి? अभी आके तू क्या करेगा? తన అంతరంగంలో వేదన వ్యక్తపరుస్తుంది. अपने दिल की वेदना बताने తన लगी। సహోదరేమో మరియనేమో ఆ ఇంట్లో కూర్చొని ఏడుస్తుంది. और उसकी बहन मरिया वो अंदर घर में रह के रो रही थी। హల్లెలూయా. हालेलुया। అప్పుడు యేసయ్య ఏడ్చినాడు. तब यीशु मसीह रोया। జీసస్ wept. यीशु रोया। ఎందుకు ఏడ్చినాడో తెలుసా? यीशु क्यों रोया मालूम? మరియా మార్త ముందు ఎన్నో అద్భుతాలు జరిగినాయి. मरिया मार्ता के सामने बहुत सारे चमत्कार हुए। ఎంతో మంది చనిపోయిన వారు లేచినారు. बहुत से मरे लोग उठे थे। ఎంతో మంది గుడ్డి వారికి చూపు बहुत से పొందుకున్నారు. अंधों को चंगाई मिला था। మూగవారు మాట్లాడినారు. गूंगे लोग बोल रहे थे। ఎంతో మంది చనిపోయిన డెడ్ బాడీస్ లేచినారు. बहुत से मरे हुए लाश जिंदा हुए थे। కళ్ళారా మార్త మరియా చూసినారు. पूरे अपनी आंखों से मार्ता मरिया ने కానీ देखा సమస్య था। వాళ్ళ ఇంటి మీదకి రాగానే लेकिन वो समस्या घर में आने के बाद దేవుని శక్తిని తక్కువ అంచనా వేసినారు. परमेश्वर की सामर्थ्य को उन्हें कम अंदाजा किया। దేవుని నమ్మలేకపోయినారు. उन्होंने प्रभु पर विश्वास नहीं किया। అందుకనే యేసుక్రీస్తు ప్రభు ఏడ్చినాడు. इसीलिए प्रभु यीशु मसीह वहां पर रोए थे। హల్లెలూయా. చప్పట్లు కొట్టండి అంతా. हालेलुया। ताली बजाइए जोर से। devil is not against your past. और आपके पुराने जीवन के बारे में वो शैतान आनंदित नहीं है। The devil is not against your present. और आपके वर्तमान के लिए आपका शैतान विरोधी नहीं है। devil is against your future. शैतान आपके भविष्य के बारे में आपके विरोध करता है। నిన్ను నువ్వు ఏ విధంగా చూసుకుంటావో సాతాను నేను అదే విధంగా చూస్తాడు. जैसे अपने आप को आप देखते हैं वैसा ही शैतान आपको देखता నువ్వు है। భయపడుతూ ఉండటం చూస్తే వాడు నిన్ను ఇంకా భయపెడతాడు. जब आप डरने लगते हैं तो शैतान आपको और डराता है। నువ్వు బానిస ఆత్మతో ఉంటే వాడు నిన్ను బానిసగానే जब చూస్తాడు. आप गुलामी की आत्मा से है तो आप गुलाम आपको बना देते భవిష్యత్తులో గొప్పవాడు అయిపోతావు, దానికి భయము. और आप भविष्य में बड़े बनेंगे इसीलिए उसको डर रहता है। హల్లెలూయా. हालेलुया। మార్తతో అంటున్నాను, మార్తా నీవు నమ్మినడలా దేవుని మహిమను చూస్తావు. प्रभु ने बोला मार्ता अगर प्रभु विश्वास करेगी प्रभु की महिमा को నీ देखेगी। కళ్ళ ముందే నేను ఎన్నో అద్భుతాలు చేసినాను. तेरे सामने मैंने बहुत से चमत्कार किए। లాజర్ను లేపటం నాకు పెద్ద పని కాదు. क्या लाजर को उठाना मेरे लिए कोई बड़ी बात है? నీవు నమ్మినడలా దేవుని మహిమను చూస్తావు. अगर तू विश्वास करेगी प्रभु की महिमा को ఈ देखेगी। రాత్రి కాల సమయంలో आज रात के समय में నిన్ను చూసి దేవుడు ఏడుస్తున్నాడు. आपको देखकर प्रभु कहता है ఎందుకు ఏడుస్తున్నాడంటే वो क्यों रो रहा है? బైబిల్ గ్రంథంలో ఎన్నో అద్భుతాలు జరిగినాయి. बाइबल में बहुत सारे चमत्कार हुए थे మృతులను సజీవులుగా చేసినాడు దేవుడు. और बड़े लोग जिंदा हुए थे లేని వాటిని ఉన్నట్టుగా చేసినాడు और దేవుడు. जो नहीं था वो हुआ करके నీ बताया। సమస్యను తీసివేయటం దేవునికి పెద్ద పని కాదు. आपकी समस्या निकालना प्रभु को बड़ी बात నీ नहीं है। బంధకాలు తెచ్చివేయటం దేవునికి పెద్ద పని కాదు. आपके दुखों को दूर करना बड़ी बात నీకు नहीं है। నార్మల్ రిపోర్ట్స్ రావటం దేవుని పెద్ద పని కాదు. और आपके जीवन में आशीष देना बड़ी बात नहीं है। ఎందుకంటే యేసుక్రీస్తుకి అసాధ్యమైనదంటూ ఏది లేదు. यीशु मसीह के लिए कोई बात कठिन नहीं है। ఎవ్రీథింగ్ ఇస్ పాసిబుల్. हर एक बात उसके लिए संभव है। ఎవ్రీథింగ్ ఇస్ పాసిబుల్. हर एक बात संभव है। లక్షలు లక్షల అప్పున్నదేమో आपके पास लाखों लाख कर्जा होगा, ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో అప్పును తీర్చగలుగుతాడు. लाखों लाख कर्जा वो चुका सकता है। భయంకరమైన క్రానిక్ డిసీజ్ ఉన్నదేమో और एक भयानक बीमारी होगा ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో और एक తీసివేయగలుగుతాడు सेकंड में దేవుడు. निकल सकता है। సంవత్సరాల తరబడి గర్భఫలం లేదేమో और कई वर्षों से गर्भ का फल नहीं होगा। ఈ రాత్రిని గర్భాన్ని आज తెరవగలుగుతాడు रात को దేవుడు. आपके गर्भ को खोल देगा। నీ కుటుంబంలో వేదనతో నీ భర్త విడిపోయిందేమో आपका परिवार दुख आपका पति छोड़ दिया होगा। నీ కుటుంబాన్ని కట్టడానికి నా దేవుడు నమ్మదగినది. आपके परिवार को बांधने के मेरा प्रभु विश्वास బైబిల్ గ్రంథంలో యేసయ్య అనేక అద్భుతాలు చేస్తున్నాడు. यीशु मसीह अनेक चमत्कार होकर करता है। కానీ నీ కుటుంబంలో ఆ పోరాటం రాగానే आपके భయపడుతున్నా. परिवार में इस प्रकार की आशीष होना है। ఈ రాత్రి ఈ స్థలానికి నువ్వు ఎందుకు వచ్చినావంటే और मिट्टी में क्यों आए? నీ జీవితంలో ఏదో అద్భుతం జరగబోతుంది. आपके जीवन में चमत्कार होगा। సంవత్సరాల తరబడి ఉన్న శాపం అనే కాడి విరిగిపోబోతున్నది. आपके जीवन में जो श्रापित है वो निकल మార్తా जाएगा। मार्ता
నీవు నమ్మిన యెడల దేవుని अगर మహిమను तू చూడబోతున్నావు. विश्वास करेगी महिमा देखेगी। ఎర్ర సముద్రం ముందు మోషే నిలబడ్డాడు, लाल समुद्र के पास मूसा खड़ा था, భయపడుతున్నాడు. वो डर रहा था। What I must do, Lord? ओ प्रभु क्या करो? అప్పుడు దేవుడు అంటున్నాడు, तब प्रभु ने कहा మోషే मोसेस ఎందుకు భయపడుతున్నావు? क्यों डर रहा है? సాగిపో. तो आगे चल। హల్లెలూయా, हालेलुया హల్లెలూయా. हालेलुया। నీ చేతిలో ఉన్న కర్రని చాప. आपके पास लकड़ी को आगे बढ़ा, ఆ ఎర్ర సముద్రంను రెండు పాయలు वो చేయబోతున్నాడు. लाल समुद्र दो भाग होगा। హల్లెలూయా. హల్లెలూయా. మోషేతో ఉన్న దేవుడు, और जो मूसा के साथ प्रभु था, ఏలియాతో ఉన్న దేవుడు, एलिय्याह के साथ जो प्रभु था, యెహోషువతో ఉన్న దేవుడు, और एलीशा के जो प्रभु था, కాలేబుతో ఉన్న దేవుడు, और वो परमेश्वर था, ఆయన సమాధిలో లేడు. वो समाज में नहीं है, మృత్యుంజయుడై లేచి वो मुर्दों में సంచరిస్తున్నాడు. से जिंदा हुआ है। అవే కార్యాలు చేయడానికి वही बड़े बड़े काम ఆయన करेगा। శక్తి కలిగిన దేవుడు. वो सामर्थ्य है, నా యేసయ్యకు సత్తా ఉన్నది. मेरा यीशु सामर्थ्य है। నీ సమస్య ఎంత పెద్దదైనా आपकी समस्या कितना बड़ा हो, ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో నిన్ను లేపగలుగుతాడు. एक सेकंड में आपको उठा सकता है। యోసేపు 17 సంవత్సరాలు బానిసగా ఉన్నాడు. 17 साल गुलामी में था, 10 నిమిషాలు ఫరో ముందు నిలబడ్డాడు. फरो के साथ 10 मिनट में था, తన చరిత్ర మారిపోయింది. और उसका पूरा जीवन बदल చేతులు गया। పైకెత్తి చప్పట్లు కొట్టండి. ताली बजाओ जोर से। 70 సంవత్సరాలు और 70 साल దానియేలు కారాగృహంలో ఉన్నాడు. दानियेल जेल में था, బబులోను పట్టణంలో ఉన్నాడు. बाबुलोन के नगर में था, 10 నిమిషాలు నెబుకద్నెజర్ ముందు నిలబడ్డాడు. 10 मिनट नबूकदनेस्सर सामने था, తన చరిత్ర మారిపోయింది. उसका जीवन बदल गया। దేవుడు తలంచుకుంటే 10 నిమిషాలలో నీ చరిత్రను प्रभु चाहे మారుస్తాడు. तो 10 मिनट में आपका जीवन बदल సేవకులారా, देगा। सेवकों, నీ సంఘము పూత పట్టబోతున్నది. आपका मंडली बढ़ते जा रहा ఈ है। రోజు దాకా నీ సంఘ పరిచర్యను బట్టి ఏడుస్తున్నావేమో, आपकी मंडली के रो तो रो रहे కానీ ఈ होंगे। రాత్రి నీకు శుభవార్త. आपके जीवन में, నీ పరిచర్యలో ఒక ఉజ్జీవం आपकी రగులుకోబోతున్నది. सेवा में वो जागृति आएगा। ఆఫ్టర్ ఆల్ విద్యలేని పామరుల ద్వారా భూలోకాన్ని తల్లక్రిందులుగా చేసిన దేవుడు. अनपढ़ गवार लोगों के द्वारा पृथ्वी को उलट पुलट कर दिया ఆయన था। బాహుబలం తక్కువ కాలే. और वो उसमें कोई सामर्थ्य नहीं है उसके पास में। అయ్యా, प्रभु, 20 లక్షల ప్రజలకి నేను ఎక్కడి నుంచి భోజనం పెట్టాలా? मूसा ने बोला कि 20 लाख लोगों को भोजन कहाँ దీనికి से ఎక్కడి నుంచి दूंगा? భోజనం చేయాలా? और ये सबको भोजन कैसे दूं? అప్పుడు దేవుడు అంటున్నాడు, तब प्रभु ने कहा, మోషే, నా బాహుబలం తక్కువ కాలే. क्या मेरे भुजबल Yes, तक है क्या? మన దేవుని బాహుబలం తక్కువ కాలే. मेरे भुजबल कम है? సంవత్సరాల తరబడి ఇదిగో ఐగుప్తు అనే బానిస నేను వెంటాడుతున్నదేమో, ఐగుప్తు యొక్క బానిసత్వంలో బ్రతుకుతున్నావేమో. मिस्र का गुलाम की आत्मा में కానీ ఈ हो రాత్రి गए। ఎందుకు ఈ సభలంటే आज रात को सभा क्यों है? నో మోర్ ఈజిప్ట్. अब आपका है मिस्र देश नहीं, ఐగుప్తు లేదిక. अब आपके लिए मिस्र नहीं యు है, ఆర్ ఎంటరింగ్ ఇంటూ ప్రామిస్ ల్యాండ్. और आपको प्रतिज्ञा के देश में యు आप ఆర్ जाएंगे। ఎంటరింగ్ ఇంటూ ప్రామిస్ आप ల్యాండ్. प्रतिज्ञा के देश में जाएंगे। సంవత్సరాల తరబడి నీకున్న శాపం और वर्षों से जो श्राप आपके ఈ ऊपर రాత్రి ఆ है, కాడి విరిగిపోబోతున్నది. और वो श्राप आप टूटने जा रहा है। ఇదిగో ఇన్ని సంవత్సరాలు ఏ శక్తులైతే నిన్ను పీడించినాయో ये जो समस्या से पीड़ित ఈ थे, రాత్రి ఆ శక్తులు और విరిగిపోబోతున్నాయి. वो सारे संकट समस्या टूट ఈ రాత్రి जाएंगे। నువ్వు విడుదల పొందబోతున్నావు. आज रात आप छुटकारा पाएंगे। చేతులు పైకెత్తి శవను కొట్టడంత. हाथ उठा के ताली बजाओ। 4 దినాల తర్వాత లాజరును లేపిన ఆ దేవుడు, 4 दिन के बाद लाजर को जिंदा किया ఆ यीशु దేవుడు ने। ఈ రాత్రి గుగ్గుస్ పట్టణంలో సంచరిస్తున్నాడు. कोई परमेश्वर आज गुग्गुस नगर में मंडरा रहा నీ है, జీవితంలో అద్భుతం చేయడానికి, आपके जीवन में चमत्कार करने నీ के लिए, జీవితంలో ఆశ్చర్య కార్యాలు आपके చేయడానికి, जीवन में चमत्कार करने के నీ लिए, కన్నీటిని తొలగించడానికి, आपकी समस्या दूर करने నీ के लिए, శాపం అనే కాడిని విరగొట్టడానికి आपकी श्राप का गाड़ी तोड़ने के लिए, ఆ యూదా గోత్రపు సింహం ఇంకా బ్రతికే ఉన్నాడు. यहूदा गोत्र का सिंह भी जिंदा है। చేతులు పైకెత్తి గట్టిగా చప్పట్లు కొట్టండి. दोनों हाथ उठा के ताली बजाओ। 40 రోజుల నుంచి లోయలో నిలబడి అరుస్తున్నాడు గొలియాత. गोलियत 40 दिन में तराई में रहकर चिल्ला रहा था, ఎవరైనా నాతో యుద్ధం చేసేవాడు ఉన్నాడు? काय मेरे साथ लड़ाई देने वाला कोई है? కోయి భీ హై? कोई है क्या? దమ్ముంటే రండి బయటికి. आ जाओ सामने। సౌలు యొక్క సైన్యం వింటూ ఉన్నారు, साउल की सेना सुन रही थी, పరిగెత్తుతున్నారు, वो दौड़ रहा था మరలా బయటికి వస్తున్నారు. और बाहर आ रहा था, గొలియాత్ యొక్క థ్రెటనింగ్ కాల్ వినగానే और गोलियत के आवाज सुनने के बाद మరలా सब పరిగెత్తుతున్నారు, लोग दौड़ के अंदर जा रहे थे, వస్తున్నారు, फिर आ रहे हैं, పరిగెత్తుతున్నారు. फिर जा रहे ఈ हैं। శబ్దము దావీదు వింటూ ఉన్నాడు, ये शब्द दावीद सुनने लगा, బయటికి వచ్చినాడు. बाहर आया। హల్లెలూయా, हालेलुया, హల్లెలూయా. हालेलुया। గొలియాత్ ए
गलियात, నిన్ను హతమార్చడానికి నేనున్నా. तुझे मारने वाला मैं हूँ. సున్నతి లేని मैं నీవు हूँ. నా దేవుణ్ణి అంటావా? ఇదిగో నిన్ను నాశనం చేయడానికి నేనున్నా. देख मैं हूँ इस्राएल के तरफ से. సంవత్సరాల తరబడి ఆ ఐగుప్తు యొక్క ఆత్మ నిన్ను వెంబడిస్తున్నదేమో. वर्षों से मिस्र की आत्मा आपके पीछे होगा. ఆ గొలియాతు యొక్క శబ్దం ద్వారా వణుకుతున్నావేమో. गोलियत की आवाज सुनकर डर रहे होंगे. కానీ రాత్రి కాల సమయంలో ఎర్ర आज रात के సముద్రం समय में ఎర్ర సముద్రం రెండు పాయలుగా పోతుంది. लाल समुद्र दो भाग होगा. గొలియాతు యొక్క ఆత్మ హతమార్చబడబోతున్నది. गोलियत मर जाने वाला है. చేతుల పైకి గట్టిగా చవలు కొట్టాలంట. हाथ उठा के ताली बजाओ. గట్టిగా. ఈ రోజు దాకా సౌలు లాగా ఉన్నావేమో. अब साउल राजा सोच रहा, గొలియాతు యొక్క శబ్దం వినగానే భయపడ్డావు. गोलियत की आवाज सुनने के बाद तू डर गया. కానీ రాత్రి నువ్వు దావీదు కాబోతున్నావు. लेकिन आज आप दावीद बनने वाले हैं. కుటుంబంలో ఉన్న परिवारों में ఆ గొలియాతు హతమార్చబడబోతుంది. परिवार का जो गोलियत वो मरने वाला है. హల్లెలూయా हालेलुया హల్లెలూయా. हालेलुया. ఈ రాత్రి ఎందుకు ఈ సభలంటే आज रात को सभा क्यों है? ఇక ఐగుప్తు ఆత్మ నేను విడిచిపెట్టి వెళ్ళిపోబోతుంది. मिस्र की आत्मा आपको छोड़ के चले जाएगा. యు ఆర్ ఎంటరింగ్ ఇంటూ ప్రామిస్ ల్యాండ్. आप प्रतिज्ञा के देश में प्रवेश करने वाले हैं. చేతుల పైకి ఎత్తి చప్పట్లు కొడదాం. हाथ उठा के तालियां बजाइए. గాడ్ ఈస్ విజిటింగ్ అవర్ నేషన్. और परमेश्वर हमारे देश को मुलाकात कर रहा है. మన దేశాన్ని దర్శిస్తున్నాడు. प्रभु हमारे देश को मिल रहा है, మన मुलाकात कर रहा है. రాష్ట్రాలను దర్శిస్తున్నాడు ఆయన. हमारे राष्ट्र को मिल रहा है. మునుపు ఎన్నడూ దర్శించని విధంగా దర్శిస్తున్నాడు. पहले कभी भी ऐसा दौरा नहीं करता था, वैसा यीशु हमारे राष्ट्र का दौरा कर रहा है. ఎన్ని శక్తులు లేచినా कितनी भी शक्तियां हो, ఈ ఉజ్జీవమును ఆపలేవు. इस जागृति को नहीं रोकेगा. Nobody can stop this कोई revival. भी इस जागृति को नहीं रोकेंगे. This is not Pastor Praveen's revival. ये पास्टर प्रवीण का रिवाइवल नहीं है. ఇది దేవుని యొక్క ఉజ్జీవం. ये यीशु मसीह की जागृति है. హల్లెలూయా. हालेलुया. యేసయ్య ఏడవటానికి కారణం यीशु मसीह के रोने का कारण కాపరి లేని గొర్రెలను చూసి. उन भेड़ों को देखकर जिनका कोई चरवा नहीं है. రెండవదిగా మార్తా మరియలు నమ్మలేదు కాబట్టి ఏడ్చినాడు. और दूसरी बार मार्था मरियम ने विश्वास नहीं किया इसलिए रोया. ఇన్ని రోజులు ఏడ్చినాడే యేసయ్య. हो सकता है आज के दिन तक यीशु ने रोया होगा, కానీ ఈ రోజు మిమ్మల్ని చూసి నవ్వబోతున్నాడు. लेकिन आज आपको देखकर वो हंसने वाला है. ఈ రోజు సౌలు యొక్క గుంపులో నుంచి దావీదు గుంపులోకి వచ్చినారు. आज आप शाऊल के भीड़ में से दाऊद के भीड़ में आए हैं. ఐగుప్తులో నుంచి ప్రామిస్ ల్యాండ్ లోకి ఎంటర్ అయినారు. मिस्र देश में से प्रतिज्ञा के देश में आप प्रवेश किए हैं. నమ్మిన వారి చేతులు పండి. जो विश्वास करते हैं, हाथ हिलाइए. తండ్రి స్తోత్రం, నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. पिता हम आपकी स्तुति करते हैं, धन्यवाद करते हैं. చాలా మంది ఈ రోజు బలమైన ఉజ్జీవంలో అడుగు పెట్టినారు. बहुत से लोग आज एक बहुत बड़ी जागृति में प्रवेश ఆ किए हैं. మండిన అగ్ని ఇక రగులుతూనే ఉండాలి. और वो आग जो आज लगी है वो जलती रहे, అది మండుతూనే ఉండాలి. और वो जलती रहे. ఈ రాష్ట్రం అంతా మండాలి. ये पूरे राष्ट्र में ఈ जलती దేశం रहे, అంతా మండాలి. इस पूरे देश में जलती रहे. ప్రతి బిడ్డలను మండింపచేయండి. हर एक को आप जलाइए, సేవకులను మండింపచేయండి. सेवकों को प्रभु जी आप जलाइए. మొదటి శతాబ్దం యొక్క ఉజ్జీవం पहली शताब्दी का वो ఈ जागृति మహారాష్ట్ర గుగ్గుస్ లో తీసుకొని రండి. इस महाराष्ट्र गुगुश में लाइए. మా దేశమును రాష్ట్రమునంతా కూడా నీ రాకడ కోసం సిద్ధపరచు. हमारे देश, हमारे हर एक राष्ट्र को तेरे आगमन के लिए तैयार कीजिए. టీవీ ప్రోగ్రామ్ చూస్తున్న బిడ్డలపై కూడా నీ బలమైన ఆత్మ దిగును గాక. जो टीवी कार्यक्रम को देख रहे उन पर भी तेरा बड़ा अभिषेक उतरे. యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. यीशु के नाम से मांगते हैं पिता, ఆమేన్. आमीन.